హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై కిచెన్. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఉన్న పప్పులతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక ప్లేట్లోకి 1 కప్ రైస్, రాగులు, జొన్నలు, పెసరపప్పు, మినప్పప్పు, మైసూర్ పప్పు, 1/2 కప్ శనగపప్పు, 1 కప్ మెజర్మెంట్తో అన్నీ తీసుకోండి. అప్పుడు దోశ బాగా వస్తుంది. పప్పును ఒక గిన్నెలో 4 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్తో నైట్ అంతా అలానే ఉంచేయండి. మార్నింగ్ ఒకసారి వాటర్తో కడిగి మిక్సింగ్ బౌల్లోకి పప్పు, కొద్దిగా జీలకర్ర, 2 ఎల్లిగడ్డలు ఇలా వేసుకొని మిక్సీ పట్టుకుంటే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకొని ఒక ఆనియన్ని కోసుకొని ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేద్దాం. ఇలా చేస్తే దోశలు ప్యాన్కి అతుక్కోకుండా వస్తాయి. దోశ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా దోశ పిండి ఉంటే సరిపోతుంది దోశలు వేసుకోవడం. ఈ దోశ పిండిని పులియబెట్టాల్సిన పని ఏం లేదు, ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. నైట్ నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు. ఈ దోశలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయిల్ వేసుకుందాం. చూపిస్తున్న విధంగా గంటతో ఆయిల్ అంతా దోశకు స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా దోశను అటు ఇటు కదిలిస్తూ దోశను ఇంకో వైపుకు తిప్పేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కామెంట్ చేయడం కూడా ఇలాగే ఈజీగా తిప్పేసుకుందాం ఇంకో వైపుకి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఏ కొలతలతో ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ దోశను మంచిగా కాల్చుకున్నాక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా, మొదటి దోశ అయినా సరే విరిగిపోకుండా ఎంత బాగా వచ్చిందో ఇవే కొలతలు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలానే ఇంకొక దోశ వేసుకుందాం రండి. ఆయిల్ వేసుకుందాం. ఈ దోశ ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది. ఇంట్లో ఉన్న మామిడికాయ పచ్చడి, వేరే చట్నీ ఏదున్నా పర్లేదు, తినేయచ్చు. దోశని సైడ్లో జరుపుకుంటూ తిప్పేసుకుందాం వేరే వైపుకి. దోశను మంచిగా అటు ఇటు 2 వైపులా మంచిగా కాల్చుకొని ఇంట్లో ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇది టేస్ట్ చేసి చూడండి, అస్సలు విడిచిపెట్టారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా టేస్టీ. ఇప్పుడు ఈ దోశను ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న గోంగూర పచ్చడితో తిని ఎలా ఉందో చెప్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్. Thank you.